ఎలా ఉంది బస్ కిక్? ఇంకా స్పెషల్ బండి తెప్పించినాడు. నాతోనే ముందు తగ్గిస్తావురా? ఇంకోసారి ఇలాంటి పిచ్చి పని చేస్తే చంపేస్తా. సారీ బాసు, శైలజ గురించి బాధపడుతున్నావు. అదంతా మర్చిపోయి కొంచెం రిలాక్స్ అవుతావని ఇక్కడ తీసుకొచ్చాను. ధర్మయ్, శైలజ మిస్ అయినందుకు నాకు బాధగా ఉంది. నీతో ఎప్పుడైనా చెప్పానా? ప్రేమించిన ప్రియురాలను వెతుక్కోవటం కూడా ఆనందం ఉందిరా. అరే 2 పెగ్గులు తాగి మర్చిపోయేటైతే అసలు ప్రేమించడం ఎందుకురా? యూజ్లెస్ ఫెలో. పదా. అమ్మా శైలు, ఈ కాఫీ మీ బాబాయ్కి ఇవ్వమ్మా. ఈయనకి ఆఫీస్ లేకపోతే చంపేస్తారనుకో. ఒక్క సీరియల్ కూడా కుదురుగా చూడనివ్వరు. వెళ్ళమ్మా, లేకపోతే బీపీ రేజ్ అవుతుంది. నమస్తే అంకుల్. రామారా కూర్చో. బాబాయ్ కాఫీ. ఇదేం నువ్వు తెచ్చావు? అదేమైంది, టీవీ కతుక్కుపోయిందా? సరే కానీ శైలు, వీసా వచ్చిన 6 నెలల లోపల వెళ్ళాలి కదా. అమెరికా వెళ్ళాలని నువ్వు ఎప్పుడు ప్లాన్ చేసుకుంటున్నావు? ఆలోచిస్తున్నావేంటి చెప్పమ్మా. అంటే నాకు ఇక్కడ ఇంకా కోర్స్ కంప్లీట్ కాలేదు బాబాయ్. అది అయిపోగానే బయలుదేరదాం అనుకుంటున్నాను. నీ ఇష్టం అమ్మా. బాబాయ్ నేను అమెరికా వెళ్ళడానికి రెడీ అని నువ్వు ఎప్పుడంటే అప్పుడే నేను అరేంజ్మెంట్స్ పూర్తి చేసుకుంటాను. నీ కోర్స్ ఎప్పుడు అయిపోయింది కదే, అవలేదని బాబాయ్తో ఎందుకు అబద్ధం చెప్పావు? కృష్ణమూర్తి గారి కోసం ఏదో ఒక రోజు ఆయన ఫోన్ చేశారనే నమ్మకంతోనే ఉన్నాను. ఆయన బరంపూర్కి ఫోన్ చేస్తే ఇక్కడ నెంబర్ ఇవ్వమని అన్నయ్యకి చెప్పాను. తీరా ఆయన ఫోన్ చేసేటప్పటికి నేను ఇక్కడ లేకపోతే ఇంకా జీవితంలో ఆయన కలిసే అవకాశమే ఉండదు కదా. ఏంటి ఇది ఫూలిష్ గా? ఆఫ్టర్ ఆల్ 2 days కలిసి జర్నీ చేసిన వాడి కోసం నీ కెరియర్ ని స్పాయిల్ చేసుకుంటావా? కట్టుకున్నవాడు నచ్చలేదు అని చెప్పే వాళ్ళ ప్రాబ్లం ఏంటో నీకు తెలుసా? తమకి నచ్చిన వాడు దొరికేంత వరకు వెయిట్ చేయకపోవటం, దొరికాక ఆ విషయాన్ని చెప్పకపోవటం. నేను మొదటిది సరిగానే చేశాను, రెండోది కూడా చేయాలనుకుంటున్నాను. అది కాదే, నేనేం నిన్ను కన్విన్స్ చేయడానికి ట్రై చేయట్లేదు. ఎందుకంటే ప్రేమను ఫీల్ అవ్వాలి తప్ప చెప్తే అర్థం కాదు. బట్ ఐ కెన్ సే వన్ థింగ్, కృష్ణమూర్తి గారు నన్ను ప్రేమిస్తున్నారు. తన కోసం నేను జీవితాంతం వెయిట్ చేస్తాను. రాజు నాకు జరిగిందంతా చెప్పాడు. వింటుంటే నాకే బాధగా అనిపించింది. మీకు ఇష్టమైతే మీరిద్దరు కలవడానికి ఒక ఐడియా చెప్తాను. మన జెమినీ టీవీలో ప్రతి శుక్రవారం సాయంత్రం 6 గంటలకి కలుసుకోవాలనే ప్రోగ్రాం ఉంటుంది. ఆ ప్రోగ్రాం ద్వారా ఎంతో మంది విడిపోయిన ప్రేమికులు, స్నేహితులు మళ్ళీ కలుసుకున్నారు. ఆ ప్రోగ్రామ్ ని మనం ఎందుకు యూజ్ చేసుకోకూడదు? సూపర్ ఐడియా బాస్. ఆ ప్రోగ్రామ్ లో నువ్వు పార్టిసిపేట్ చేసి నీ స్టోరీ చెప్పావు అనుకో, శైలజకి నీ గురించి తెలిసే అవకాశం ఉంటుంది. అది కరెక్టే, కానీ నా ప్రేమ కోసం అమ్మాయిని టీవీలకు ఎక్కించడం బాగోదేమో. మనమేవి ఆ అమ్మాయి ఫోటో చూపించి అల్లరిపాలు చేయట్లేదే. మీరు తన కోసం వెతుకుతున్నారని తనకి మాత్రమే తెలిసేలా ప్రోగ్రామ్ ని డిజైన్ చేద్దాం. యాంకరింగ్ కూడా నేనే చేస్తానండి, ఒప్పుకోండి ప్లీజ్. ఒప్పేసుకో బాసు. సరే. ఏమిటా ఇది? కుచించిత, తాళ్ళేని సీత, రామ్మ పసు పెడతా అన్ని సీరియల్స్ కి రేటింగ్స్ పడిపోయినాయి. ఇలా అయితే ఎవడిస్తాడా మనకి యాడ్స్? అంటే అది లాస్ట్ మంత్ లో ఇండియా పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ జరిగింది కదండి. ఇదిగో చూడు, ఇండియా పాకిస్తాన్ మ్యాచ్, చిరంజీవి సినిమా రిలీజు, కృష్ణా పుష్కరాలు అని బడిపిల్లల సమానం చెప్పొద్దు. ఏమిటా ఏమిటి టైటిల్స్? అసలు నువ్వు ఎప్పుడైనా ఏ సీరియల్ అయినా మొత్తం చూసావా? చెప్పు. సార్ బేసిక్ గా నాకంత టైము. నువ్వేం చేస్తావో నాకు తెలియదు. వారం రోజుల్లో మంచి ఐడియాతో 100-200 ఎపిసోడ్స్ ఉన్న బబుల్ గమ్ సీరియల్స్ కాదు, తక్కువ ఎపిసోడ్స్ ఉండాలి. అర్థమైందా? అలాగనే గంగిరెద్దులా తలవపడం కాదు. ఏ మాత్రం తేడా వచ్చా నీ పోస్ట్ లో వేరే వాడు జాయిన్ అవుతాడు. వెళ్ళు. వారం రోజుల్లో తయారు చేయాలంట. ఆ మాత్రం తెలివితేటలు నాకుంటే వెళ్ళే టీవీలో ఎందుకు పనిచేసేవాడిని, సినిమాల్లోనే ట్రై చేసుకునేవాడిని. అన్నా నమస్తే. నువ్వు నమస్తే. ఏమో ఈ మధ్య కనబడలేదు నువ్వు? అనాది కెరికే కదలా మన సీరియల్ అత్తలేని కోడలు, కోడలు లేని అత్త, దునియా బొమ్మ నడుస్తుందన్నా. గది చూసిన ఆడోళ్ళు ఒక్కటే ఏడుపు, ముక్కంతా సీదుడే సీదుడు. అందుకని ఆ సీరియల్ ని 50 ఎపిసోడ్లు ఎంచుకుని గుంజుకుని పోతున్నా. ఏంటి 50 ఎపిసోడ్లు గుంజుకుని పోతున్నావా? అవునా? ఇక నుంచి అది 5 ఎపిసోడ్స్ లో అయిపోవాలి, లేకపోతే నీ డిప్ప డింగడా అయిపోద్ది. ఓ నో, ఎపిసోడ్ కి 3000 ఇస్తావని చెప్పి నేను కారుకి అడ్వాన్స్ ఇచ్చి కూర్చున్నా కదనే. ఏంటి కారుకి అడ్వాన్స్ ఇచ్చావు కదా, 50 ఎపిసోడ్లు అవుతావా? వెళ్ళా కారుకి ఇన్స్టాల్మెంట్స్ కట్టాలంట. ఈడొకటి దొరికాడు నాకు. ఏదో చేయాల్సిందే, లాభం లేదు. ఆడి కార్ ఇన్స్టాల్మెంట్ నువ్వు కట్టు. అన్నవరం వెళ్ళొచ్చిన దగ్గర నుంచి నీలో ఏదో మార్పు కనపడుతోందేంటి? ఏమైందిరా? అబే ఏం లేదు పిని. రాజు నాకంతా చెప్పాళ్లే. ఒరే, ప్రపంచంలో అందరికంటే ధైర్యవంతులు ఎవరో తెలుసా? ప్రేమికులరా. ప్రేమికులు ఎప్పుడు దిగులు పడకూడదు. శైలజ తప్పకుండా నిన్ను కలుస్తుంది. ఆ సత్యనారాయణ స్వామి మీ ఇద్దరిని కలుపుతాడు. నాకు ఇది కావాలి అని నా లైఫ్లో ఎప్పుడూ నేనేది అడగలేదు. ఒకే ఒక్కసారి అడుగుతున్నాను, శైలజను చూపించవా ప్లీజ్?
కలుసుకోవాలని ప్రోగ్రాం చూస్తున్న ప్రేక్షకులందరికీ స్వాగతం సుస్వాగతం. ఈ రోజు మన ప్రోగ్రాంలో కృష్ణమూర్తి గారు తన స్నేహితురాలతో గడిపిన మధుర క్షణాలు, అందమైన అనుభూతుల్ని మనతో పాటు పంచుకోపోతున్నారు. కృష్ణమూర్తి గారు చెప్పండి. నాకు జాబ్ వచ్చిన తర్వాత మా పిన్ని గారి కోరిక ప్రకారం మొక్కు తీర్చుకోవడానికి అనవరం బయలుదేరాను. రైల్లో నాకు ఒక అమ్మాయితో పరిచయం ఏర్పడింది. తప్పనిసరి పరిస్థితుల్లో ఇద్దరు భార్యాభర్తలుగా నటిస్తూ ఒకే కాటేజీలో ఉండాల్సి వచ్చింది. వెరీ ఇంట్రెస్టింగ్. అలా మిస్ అయిన శైలజ ఇప్పుడు ఎక్కడుందో తెలియదు. పాపం శైలజ తన అడ్రస్ నా దగ్గర ఉందని, నేను తనకి ఎప్పటికైనా ఫోన్ చేస్తానని ఎదురు చూస్తూ ఉండుంటుంది. కానీ నేను ఆ అడ్రస్ను మిస్ అయ్యాను. మా ఇద్దరిని ఆ భగవంతుడి తప్పకుండా కలుపుతాడని ఫ్రెండ్స్ అంతా చెప్తున్నారు. మీ ఫ్రెండ్స్ ఏంటి బాసు, మేము చెప్తున్నాం, మీరు తప్పకుండా కలుస్తారు. ఈ ప్రోగ్రామ్ ఎప్పుడు టెలికాస్ట్ చేస్తున్నారు? ఈ శనివారం సార్. నేను చెప్పే వరకు ఈ ప్రోగ్రామ్ టెలికాస్ట్ చేయొద్దు, ఆపేయండి. అది కాదు సార్. షట్ అప్, నో మోర్ ఆర్గ్యుమెంట్. ఏదైనా కొత్త కాన్సెప్ట్ ఉంటే నా దగ్గర రమ్మని చెప్పానా? బ్రహ్మాండమైన కాన్సెప్ట్ సార్, మామూలు కాన్సెప్ట్ కాదండి. మొన్న మీరు నన్ను తిట్టారు కదా, దానికి నేను బాధపడలేదండి, కసి పెంచుకున్నాను సార్. ఏంటి నా మీద? కాదు సార్, నా ప్రతిభ మీద. ఇక్కడ ఉంటదా? రాత్రంతా ఆలోచించి బ్రహ్మాండమైన కథ తయారు చేశాను సార్. ఏమిటో ఆ బ్రహ్మాండమైన కథ? అది నాంపల్లి రైల్వే స్టేషన్. సమయం సరిగ్గా 4:30 గంటలైంది. గోదావరి ఎక్స్ప్రెస్ బయలుదేరడానికి సిద్ధంగా ఉంది. అందులో ఒక అందమైన కుర్రాడు, బ్యూటిఫుల్ యంగ్ చాప్, ఆర్ఏసీలో అలా కూర్చుని చూస్తూ ఉన్నాడు. అతనికి ఎదురుగా ఒక అందమైన అమ్మాయి, బ్యూటిఫుల్ గర్ల్. అతను వండర్ఫుల్, ఫెంటాస్టిక్. తొందరపడి నేను తిట్టినందుకు నేను చాలా బాధపడుతున్నాను. ఐఎమ్ సారీ. ఇట్స్ ఆల్ రైట్ సార్. పళ్ళున్న చెట్టుకే కదా రాళ్లు పడేది. అయినా మీరు నన్ను తిట్టారు కాబట్టి నాలో కసి పెరిగి ఇంత అద్భుతమైన కథ ఆలోచించగలిగాను. గుడ్. అది సరే, ఈ సీరియల్ కి డైరెక్టర్ ఎవరు పెట్టాలనుకుంటున్నావు? ఇఫ్ యూ డోంట్ మైండ్, దీన్ని ఎవరు డైరెక్ట్ చేసినా ఆ ఫీల్ రాదు సార్. అందుకే కథ, మాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వం, సంగీతం అన్ని నేనే చేసేద్దాం అనుకుంటున్నాను సార్. నీ ఇష్టమయ్యా, బట్ సీరియల్ మాత్రం అద్భుతంగా రావాలి. సార్ ఇది చాలా అన్యాయం సార్, తప్పు సార్. ఏంట్రా, ఏంటి నోరు పెగులుతుంది? అది కాదు సార్, ఇన్నాళ్ళు నా ఐడియాలన్నీ మీ ఐడియాలుగా ఎండి గారికి చెప్పుకున్నా నేనేం పెద్ద ఫీల్ అవ్వలేదు. కానీ ఈ రోజు కృష్ణమూర్తి బాధని మనం కథలా చేసుకోవడం తప్పు సార్. వద్దు సార్. నోర్మోయ్, ఇలా అయితే ఏం బాగుపడతారు నువ్వు? లైఫ్ లో ఏం పైకి వస్తావు? చెప్పినట్టు చెయ్యి. నువ్వు పురుగులు పడిపోతావరా? 6 ఎప్పుడు అవుతుందో? సరిగ్గా 6 గంటలకు అవుతుంది. చా, మేము 7 గంటలకు అవుద్ది అనుకున్నాలే. లేదు, అప్పుడు 7 అవుతుంది. నిన్న కూడా అలాగే జరిగింది. అబ్బో, నీకు చాలా విషయాలు తెలిసే. నువ్వు గ్యారంటీగా ఆంధ్రప్రదేశ్ కి ప్రధానమంత్రి అయిపోతావు. కలుసుకోవాలని ప్రోగ్రాం చూస్తున్న ప్రేక్షకులందరికీ స్వాగతం సుస్వాగతం. ఈ ప్రోగ్రాం ద్వారా విడిపోయిన స్నేహితులు, ప్రేమికులు ఎంతో మంది మళ్ళీ కలుసుకుంటున్నారు. ఈ వారం మన ముందు వైజాగ్ నుండి వచ్చిన రామారావు గారు. అదేంటి, ఈ రోజు కృష్ణమూర్తి ప్రోగ్రాం రావాలి కదా? అది నాకు అర్థం కావట్లేదు. ఏదైనా టెక్నికల్ ప్రాబ్లం ఏమో. ఫోన్ చేసి చూస్తానుండండి. హలో, ఎవరు? నేను యామిని మాట్లాడుతున్నాను. చెప్పమ్మా. మన కలుసుకోవాలని ప్రోగ్రామ్ లో ఈ రోజు ఎపిసోడ్ కృష్ణమూర్తి గారిది కదా? అది ఇప్పుడు అప్పుడే టెలికాస్ట్ చేస్తున్నారండి. ఎవరు? ఇంకెవడు, మా మరత పేజీ గాడు, మా అక్కండేయులు. ఎందుకని? కృష్ణమూర్తి గారి కథని డైలీ సీరియల్ గా బ్యాన్ చేశారు. ఈ రోజు సాయంత్రం నుంచి టెలికాస్టింగ్ మొదలు. ఏంటి ఇలా వచ్చారు? అది శైలజ కృష్ణమూర్తి సీరియల్ గురించి మాట్లాడడానికి వచ్చాను సార్. ఆ స్టోరీ గురించి మీకు కూడా తెలిసిపోయిందా? మార్కండేయులు చెప్తుంటే చాలా థ్రిల్ గా ఫీల్ అయినాయా? ఆ కథ మార్కండేయులు గారిది కాదు సార్. కాదా? మరి ఎవరిది? ఆ కథ నాదే సార్. నువ్వు కథలు కూడా రాస్తావా? అది కథ కాదు సార్, నిజంగా జరిగింది. ఆ సీరియల్లో ఉన్న కృష్ణమూర్తి ఈయనే సార్. ఏమిటి నువ్వు మాట్లాడేది? అవును సార్, మీరు చేస్తున్న సీరియల్ కథ కాదు, నిజంగా జరిగింది. ఆ శైలజ ఎవరో కాదండి, నేను ప్రేమించిన అమ్మాయి. నిజమా? అవును సార్. హలో, ఏమయ్యా మార్కండేయులు, నమస్కారం సార్. ఒకసారి నా ఛాంబర్ రా. వస్తున్నాను సార్. వచ్చేప్పుడు ఆ రథాలను కూడా తీసుకురా. మీరు కాసేపు అలా కూర్చోండి, చెప్తాను. నమస్కారం సార్. గుడ్ మార్నింగ్ సార్. రావయ్యా మార్కండేయులు, ఎలా వస్తుంది నీ సీరియల్? ఎలా ఉంటామేంటి సార్, సెట్ లో అందరూ చప్పట్లు కొట్టుకుంటూ ఉండలేకపోతున్నారు. ఎంతైనా కథ, మాటలు, పాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వం, సంగీతం అన్ని నీవే కదా. కాపీరైట్ యాక్ట్ కూడా అయిందే సార్. మరి ఈయనేంటి, ఈ కథ నాది, ఈయన కొట్టేశాడు అంటున్నాడు. ఏంటయ్యా, ఏంటి పిచ్చి పిచ్చిగా ఉందా? నిన్న కాక మొన్న వచ్చావు, అప్పుడే రాజకీయాలు మొదలు పెట్టావా? ఇట్లయితే పైకి వస్తావు. నేనేంటో, నా సిన్సియారిటీ ఏంటో, నా గొప్పతనం ఏంటో సార్కి బాగా తెలుసు. ఎరా మీరేనా చెప్పండి సార్. చెప్పడం కాదు, చెప్పు తీసి కొట్టాలి. ఇంత మాత్రం దానికే చెప్పు తీసుకొని కొట్టడం ఎందుకులేండి సార్. ఏదో చిన్న కుర్రాడు, బోర్డు అంత భవిష్యత్తు ఉంది. ఈసారికి క్షమించేసి వదిలేసేయండి సార్. ఎండి గారు కొడతానంది ఆ కుర్రని కాదు. ఎవరిని? తమర్ని. మనిషి అన్నా కాస్తైనా సిగ్గు, లజ్జ, మానం, అభిమానం ఉండాలయా? అవును. మన ఛానల్ పరుగు తీయడానికి కాకపోతే ఏమిటి ఆ పనులు? అవును.
నువ్వు ఆ రోజు కాన్సెప్ట్ చెప్పినప్పుడే నాకు డౌట్ వచ్చింది. ఏమని? నీ పీత ప్రేమికి ఇంత మంచి ప్రేమ కథ ఎలా తట్టిందా అని. ఏమయ్యా నువ్వు కూడా వీళ్ళకి సన్యాసేనా? లేదు సార్, ఆ? అలా చేయడం తప్పని ఎంత చెప్పినా వినిపించుకోలేదు సార్. ఎప్పుడు చెప్పావా? నోర్మోయ్, నువ్వు ఇంత నీచుడుగా నాకు ఇప్పటిదా తెలీదు. నువ్వు చేసిన పనికి నేను ఇప్పుడే ఉద్యోగం నుంచి పీకి పారేయాలి. సార్ మీకు దండం పెడతాను, అంత పని చేయకండి సార్. వైఫ్ అండ్ చిల్డ్రన్ ఉండండి సార్. ఏదో పనులు చేసినప్పుడు పెళ్ళాం పిల్లలు గుర్తు రాలేదా? సరే ఈ రోజు నుంచి ఈ రఘురామ్ చీఫ్. సార్ ఏం చేయవా? నువ్వు ఇతనికి అసిస్టెంట్. ఇకనైనా జాగ్రత్తగా బతుకు. వెళ్ళు పో. వెళ్తున్నాం లేదు సార్, కోపడతారు ఎందుకండి? పద్దా వెళ్తున్నాం లేదండి. థ్యాంక్ యూ సార్. ఓకే ఐఎమ్ రియల్లీ సారీ కృష్ణమూర్తి. భలేవారు సార్. జరిగిందని చాలా బాధపడుతున్నాను. కాకపోతే సీరియల్ డేట్ కూడా అనౌన్స్ చేశాం. ఇప్పుడు దాన్ని టెలికాస్ట్ చేయలేదు అనుకో మన ఛానల్ మీద బ్యాడ్ వస్తుంది. పెద్దవాడిగా నాదో సలహా, ఒక్కరోజు టెలికాస్ట్ అయ్యి కలుసుకోవడం ప్రోగ్రామ్ కంటే సీరియల్ అయితే రోజు వస్తుంది. ఆ అమ్మాయి చూసి ఛాన్సులు ఎక్కువ ఉంటాయి. దీన్ని రియల్ స్టోరీగా పాపులర్ చేద్దాం. దాంతో నీకు అటు శైలజ దొరుకుతుంది, ఇటు మన ఛానల్కి మంచి పేరు వస్తుంది. నువ్వు కాదంటే ఎంత నష్టమైనా సరే సీరియల్ ఆపేస్తాను. ఓకే? ఏంటి బాస్ ఆలోచిస్తున్నావు? మళ్ళీ మళ్ళీ ఇలాంటి అవకాశం రాదు, ఒప్పేసుకో. అవును కృష్ణమూర్తి గారు, ఒప్పుకోండి. సరే సార్. ఓకే అండి. అన్నవరం వెంటనే బోర్ అనుకున్నాను. మీ కంపెనీతో హ్యాపీగా ఈ ప్రయాణం కథ మనతో అన్నవరంలో కలిసి తిరిగిన శైలజా కృష్ణమూర్తి కథ రాలేదు. అవునండి. ఏమండి అలా కూర్చొని నవ్వకపోతే కొంచెం హెల్ప్ చేయొచ్చుగా? ఈ బెడ్ పక్క రూమ్లో వేసుకుందామని. మీరు ఇక్కడ కూర్చుంటే నేను అక్కడ పడుకుంటాను. రామ్మ శైలు, ఈ సీరియల్ చాలా బాగుంది, చూద్దిగాని రా. అయ్యయ్యో, ఏడుపు కొట్టు సీరియల్ చూడటం నా వల్ల కాదు పిన్ని. ఏడుపు కొట్టు సీరియల్ కాదక్క, రియల్ లవ్ స్టోరీ. రా చూద్దు గాని. అయ్యో, ఈ టెన్షన్ తో చచ్చిపోతున్నాను అనుకో. థ్యాంక్ గాడ్ బతికిపోయాను. అవునండి, నిజంగానే జరిగింది. రేపు ఎపిసోడ్ చూస్తే తెలుస్తుంది కదా. ఏంటి, నీ లవర్ నీకు అడ్రస్ ఇవ్వకుండా వెళ్ళిపోయిందా? నీ కథను మేము సీరియల్ గా తీయాలా? నీ పేరు శైలజ అయితే నాకేంటమ్మా? నీ కోసం కాదు మేము వెతికేది. ఏంటి కృష్ణమూర్తి ఓకే అంటే దేనికైనా సిద్ధమా? ఫోన్ పెట్టే. నేను శైలజ కృష్ణమూర్తి సీరియల్ చూసావా? చూశాను. వాళ్ళిద్దరూ భార్య భర్తలు అని చెప్పి రూమ్ తీసుకోవడం బాగుంది కదా? అవునరా, ఒక్కరైతే తిరుపతిలో కూడా రూమ్ ఎవరు కదా. చూసావు బస్సు, నువ్వెంత పాపులర్ అయిపోతున్నావు. పాపులారిటీ ఎవరికి కావాలరా? శైలజ కనిపిస్తే అంతే చాలు. శైలజ కనిపిస్తే నాకు పెద్ద పార్టీ ఇవ్వాలి. డెఫినెట్గా ఇస్తాను. అసలు శైలజ సీరియల్ చూస్తుందంటావా? శైలజ సీరియల్ చూస్తుంది, నిన్ను కలుస్తుంది, నీ ప్రేమ గెలుస్తుంది, నా మాట నిలుస్తుంది. మునిగింది సార్. ఏంటయ్యా మళ్ళీ ప్రాబ్లం? మన చిన్నప్పుడు హీరోయిన్ దోబితో వచ్చిపోయింది సార్. దానికి పెద్ద ప్రాబ్లం ఉందండి. వెరీ సింపుల్ మ్యాటర్. కనపట్టలేదని పేపర్లో వేయించండి, 2 నెలలు అయిపోతుంది సీరియల్. సూపర్ ఐడియా. ఏంట్రా నాకు రాబోయే ఐడియా నువ్వు ఇస్తావా? ఇక్కడ బాస్ ఎవరు? మరి నువ్వు డెసిషన్ ఎవరు తీసుకోవాలి? ఇట్టింటావేంట్రా? డెసిషన్ ఎవరు తీసుకోవాలి? ఏం మాట రావట్లేదు ఏంటి? నోరు పెగలదే. సౌండ్ సౌండ్ రాదేంట్రా? సౌండ్ సౌండ్ వస్తుంది. ఆడు చెప్పినట్టు చెయ్యి. అలాగే సార్. అలాగే కూర్చుంటావేంటి? వెళ్ళా. ఓకే సార్. చంపేస్తాను. వద్దులే బాబు. బాబా నేను నీకు బాబేంట్రా? వద్దులే బాబు గారు. ఉండాలక్కర్లేదా? ఉండాలి సార్. బాస్ కి తెలుసులేండి బాస్ కని, లేదా మేము తాగుతామా? తెలిస్తే ఇక్కడ ఎందుకుంటావు? చేసుకోండి సార్. ఏగలు తోలుకున్నా ఇగోకు మాత్రం తక్కువేం లేదు. తాగరా? వద్దు సార్. అమ్మా శైలు, 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 ఏం బాబాయ్? కంట్లో నీకు కవర్ పంపాడమ్మా. ఇది నీకోసమే బాబాయ్. నాకా? శ్రీనివాసరావు మధుర
నమస్కారం. వీడి తెలుగు తగలయ్యా, అన్ని తప్పులే. శైలజ గారికి మీ పుస్తకాన్ని మా పిల్లవాడు తెలియక అన్నవరం కాటేజ్ ఆఫీస్ దగ్గర నుంచి తీసుకొచ్చాడు. దేవుని పుస్తకం కనుక ఇందులోని అడ్రస్కే పంపుతున్నాము. మా పిల్లవాడు తెలియక చేసిన తప్పును క్షమించగలరు. ఇట్లు సుబ్రహ్మణ్యం. వీడేంటమ్మా బాబాయ్కి రాసే ఉత్తరం కూడా బాస్కి లీవ్ లెటర్ రాసినట్టు రాశాడు. శైలు, 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 ఏమైందమ్మా? నేను మీతో అబద్ధం చెప్పాను బాబాయ్. నేను ఇక్కడ ఏ కోర్సు చేయట్లేదు బాబాయ్. ఆ పేరు మీద కొంతకాలం ఆగితేనైనా నేను ప్రేమించిన కృష్ణమూర్తి గారు కలుస్తారేమోనని. కృష్ణమూర్తి ఎవరమ్మా అతను? ఎక్కడ ఉంటాడు? అదే తెలీదు బాబాయ్. నా అడ్రస్ తో ఇచ్చిన పుస్తకం ఆయనకి చేరలేదు. ఇంకా కృష్ణమూర్తి గారిని కలిసే అవకాశమే లేదు. ఏంటమ్మా ఇది? బాబాయ్తో చెప్పావు కదా, ఇంకొదిలే. నీ కృష్ణమూర్తిని తీసుకొచ్చి నీకు అప్పగించే పూచి నాది, సరేనా? పూర్తి అడ్రస్ ఏం లేదండి. కృష్ణమూర్తి ఖైరతాబాద్ అనే ఉంది. థ్యాంక్స్ బాబు. కృష్ణమూర్తులని ఖైరతాబాద్ లో కొన్ని వందల మంది ఉన్నారు. ఖైరతాబాద్ ఏమన్నా చిన్న గల్లీ అనుకున్నావా? అదిగా సార్, కొంచెం చూసి ఎలాగైనా. వెళ్ళి వెళ్ళు. కృష్ణమూర్తి గురించి చాలా చోట్ల వెతికానమ్మా, దొరకలేదు. పట్టుకుంటాను, కృష్ణమూర్తిని తప్పకుండా పట్టుకుంటాను. డోంట్ వరీ. నాకింక ఇక్కడ ఉండాలని లేదు బాబాయ్. వీలైనంత తొందరలో టికెట్ తెప్పిస్తే నేను అమెరికా వెళ్ళిపోతాను బాబాయ్. సార్ కొంచెం టైం పడుతుంది, మీరు ఆఫీస్కి వెళ్ళిపోండి, నేను తీసుకొచ్చిస్తాను. త్వరగా తెచ్చిచ్చి. కృష్ణమూర్తి గారు, మిమ్మల్ని ఎండి గారు అర్జెంటుగా రమ్మని చెప్పారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. కృష్ణమూర్తి, నీ సీరియల్కి విపరీతమైన క్రేజ్ వచ్చిందయ్యా. థ్యాంక్ యూ సార్. కానీ ఇప్పుడు పెద్ద చిక్కుచి పడింది. ఏంటి సార్? నువ్వు చెప్పిన కథ అయిపోయింది. ఇప్పటికే 45 ఎపిసోడ్స్ రన్ చేశాం. డ్రామా కోసం కొంత యాడ్ చేసిన కథ ఎంతవరకు లాగలిగాం. రేపు సండే ఎపిసోడ్తో కంపల్సరీగా కథ ముగించేయాలి. అలాగే చేయండి సార్. అదే ఎలా? మనమేమో యథార్థ కథని బాగా పబ్లిసిటీ చేశాం. ఇప్పుడు శైలజా కృష్ణమూర్తులు కలిసినట్టుగా ముగింపిస్తే రియల్ స్టోరీ కదా, అసలు శైలజా కృష్ణమూర్తి ఎవరో చూపెట్టండి అంటారు. ఏమంటావు? కలవనట్టుగా ముగింపిస్తే? ఇన్ని రోజులు ఇదిగో కలుస్తారు అదిగో కలుస్తారని ఊరించి టెన్షన్ పెట్టి తీరా ఇప్పుడు వాళ్ళు కలవలేదంటే ప్రేక్షకులు అప్సెట్ అవుతారు. మరి ఇప్పుడు ఎలా సార్? అదే ఏం చేయాలో అర్థం కావట్లేదయ్యా. చూడు కృష్ణమూర్తి, ఇంతకీ శైలజ నేను కలుస్తుందంటావా? తప్పకుండా కలుస్తుందనే నమ్మకం నాకుంది సార్. టెన్షన్తో చచ్చిపోతున్నానయ్యా. అసలు నాకెంత టెన్షన్ ఉంటే చూసేవాడికి ఎలా ఉంటుందో ఆలోచించండి.